నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఎలా ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్యూచర్స్ చేస్తున్నారు అనుకోండి, ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసి సో సింపుల్గా మీరు ఇక్కడ ఇథేరియం అయినా బిట్కాయిన్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సో నేను యాజ్ ఆఫ్ నో ఇథేరియం సెలెక్ట్ చేశాను. సో సింపుల్గా మీరు ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అనాలిసిస్ చేశారనుకోండి. సో ఇథేరియం ఇక్కడ నేను పెట్టుకున్నాను. సో ఇథేరియం పెట్టుకున్న తర్వాత యాజ్ ఆఫ్ నో ఇది డైలీ టైం ఫ్రేమ్. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, 5 minutes టైం ఫ్రేమ్ పెడదాం. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనేది బేరిష్ కనిపిస్తుంది. సో నేనేం చేస్తాను, నెక్స్ట్ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్కి వచ్చాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్కి ఏం కనిపిస్తుంది, బై లాంగ్ సెల్ షార్ట్. అంటే బై లాంగ్ అంటే ఏంది, మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇథేరియం వచ్చేసి పైకి వెళ్తుంది అనుకోండి, సపోజ్ ఇథేరియం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, మార్కెట్ బులిష్లో ఉంది అనుకోండి, అప్పుడు మీరు బై సైడ్ వెళ్ళండి. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అనుకోండి, మీరు సెల్ సైడ్. ఓకే, సింపుల్, ఇంకేం లేదు ఇంకా. సో ఇక్కడ వచ్చేసి లెవరేజ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి లెవరేజ్ ఉంది. సో లెవరేజ్ ఇక్కడ ఇథేరియం కి అండ్ బిట్ కాయిన్ కి 200x లెవరేజ్ ఇస్తాడు, కానీ మనం ఆ 200x తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, ఎప్పుడైతే మనము సపోజ్ మీరు 1000 రూపీస్ పెట్టి మీరు తీసుకుంటున్నారు, 200x మీరు తీసుకుంటున్నారు అనుకోండి, ఈ మూమెంట్ ఫ్లక్చుయేషన్ లో ఉంటుందో ఆ ఫ్లక్చుయేషన్ లోనే మీరు చూసే ముందే మీరు 1 second or 2 seconds లోనే ట్రేడ్ అనేది మీ క్యాపిటల్ అనేది లాస్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ మీరు 200x అంటే 1000కి మీరు 200 times మీరు లెవరేజ్ తీసుకుంటున్నారు. సో ఆ 200 times ఎవరు ఇస్తున్నారు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఇస్తుంది. ఓకే, సో మీరు 1000 రూపీస్ ఎంటీఎం లాస్ అయింది అనుకోండి, అది మీ ఎంటీఎం వచ్చేసి 1000 రూపీస్ దగ్గర రాగానే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, ఆటో స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే బ్రోకర్ లాస్ అవ్వాలనుకోడు కదా. సో బ్రోకర్ ఏదైతే లెవరేజ్ ఇస్తున్నో అది లాస్ అవ్వాలనుకోడు కదా. సో అందుకోసం లిక్విడేట్ అయిపోతుంది అనమాట. సో ఎంత తీసుకోవాలి, ప్రాపర్ లెవరేజ్ ఎంత తీసుకోవాలి అంటే అట్లీస్ట్ మీరు అట్లీస్ట్ 20x వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు లెవరేజ్ పెట్టారనుకోండి, సో ఇక్కడ మీరు 20x వరకు తీసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది మాత్రం మీరు ఎంత తీసుకోవచ్చు అంటే 10x నుంచి 15x. ఓకే, మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేశారనుకోండి, 10x అంటే 10x తీసుకోవచ్చు, 15 అంటే 15x. నేను 15x సెట్ చేశాను. ఓకే, 15x మినిమం 15x వరకు తీసుకోవచ్చు. మ్యాక్స్ మీరు ఎంత తీసుకోవచ్చు అంటే 20. ఓకే, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. అండ్ ఇంకా కాన్ఫిడెన్స్లో ఉన్నారు, ఇక నేను చాలా స్ట్రాంగ్లీ కాన్ఫిడెన్స్గా ఉన్నాను ట్రేడ్ పైన అంటే అప్పుడు మీరు వెళ్ళండి, 50x తీసుకుంటే 50x తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మీరు మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసారు, ఫస్ట్ మనం బులిష్లో ఉన్నాం అనుకోండి, బై లాంగ్ పెట్టుకోండి. తర్వాత మనం లెవరేజ్ సెట్ చేసుకోండి. తర్వాత మీరు మార్కెట్ ఆర్డర్, ఎప్పుడు మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇథేరియం ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి లాట్ ఉంటుంది, తర్వాత యూఎస్డి ఉంటుంది. ఓకే, ఏది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా లాట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లాట్ సైజ్. ఓకే, ఇక్కడ మీకు 1 lot వచ్చేసి 0.001 ఇథేరి. ఓకే, సో మీరు 100 lot సెలెక్ట్ చేశారనుకోండి, సో 100 lot సెలెక్ట్ చేస్తే అప్పుడు మీకు ఒక్క ఇథేరియం. ఓకే, 100 lots సెలెక్ట్ చేస్తే ఒక ఇథేరియం వస్తుంది. సో మీరు 100 lots పెట్టాలనుకుంటున్నారు, నా దగ్గర ఫండ్ సఫిషియెంట్గా లేదని చెప్పి మీరు లెవరేజ్ని పెంచకండి. ఓకే, అలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. సో మీరు ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా లాస్ అవుతుంది. సో మీకు ఎంతలో చేయాలి, సపోజ్ నేను 10 lots తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, 10 lotsకి నేను బై చేయాలంటే 15x లెవరేజ్ పెడితే నాకు ఎంత పడుతుంది, ఫండ్ రిక్వైర్మెంట్ $16 పడుతుంది. ఓకే, $16 లాట్స్లో తీసుకోండి. ఓకే, లాట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ బై చేయాలనుకుంటే బై అని క్లిక్ చేశారనుకోండి, బై అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఇప్పుడు సెల్ చేసి చూపిస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ యాజ్ ఆఫ్ నో నాకు బెరిష్ కనిపిస్తుంది మార్కెట్. ఎగ్జాంపుల్ కింద సెల్ చేస్తాను. ఇక్కడ నేను లాట్ సైజు 1 lot పెడతాను, సో దట్ మీకు చూపించడానికి, జస్ట్ చూపించడానికి సెల్ పెట్టాను. అండ్ సెల్ వచ్చింది. సో నేను లెవరేజ్ సెలెక్ట్ చేశాను, 15x లెవరేజ్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఏం చేసాము, సెట్ టు 15x అండ్ మార్కెట్ ఆర్డర్. అండ్ ఇక్కడ నేను లాట్ ఏదైతుందో లాట్ 1 పెట్టాను. అండ్ దీని తర్వాత టార్గెట్ స్టాప్ లాస్ కూడా పెట్టొచ్చు, పెట్టే టైంలోనే పెట్టొచ్చు, లేదా పెట్టిన తర్వాత కూడా పెట్టొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో అయితే పెట్టిన తర్వాత పెట్టేది మనం చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఆర్డర్ని ప్లేస్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆర్డర్ కింద బాటంలో చూడండి, ఆర్డర్ సబ్మిటెడ్, ఆర్డర్ ఫిల్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇంకో పిఎన్ఎల్ చార్ట్ పైన కూడా ఒక లైన్ వచ్చింది కదా, బ్లూ కలర్ లైన్ వచ్చింది, ఆర్డర్ ప్లేస్ అన్నట్టు. కింద కొద్దిగా డౌన్ సైడ్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ చేస్తే ఇక్కడ మీకు పొజిషన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇథేరియం సైజ్ వచ్చేసి 0.01 ఇథేరియం అండ్ నోషనల్, అండ్ ఇక్కడ మీకు టీపీ అండ్ ఎస్ఎల్ సెట్ చేసుకున్నట్టు వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇండెక్స్ ప్రైస్ అండ్ లిక్విడేషన్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లిక్విడేషన్ ప్రైస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఎప్పుడైతే మీరు ఎక్కువగా మీరు తీసుకుంటారు కదా లెవరేజ్, ఇక్కడ మీకు ఆ లిక్విడేషన్ ఎస్టిమేటెడ్ లిక్విడేషన్ ప్రైస్ చూపిస్తుంది. సో ఈ పాయింట్ కి రీచ్ అయింది అనుకోండి, మీ అయితే ట్రేడ్ ఉంటుందో అది ఆటో స్కోర్ ఆఫ్ అయిపోతుంది. సో దీంట్లో మార్జిన్ యూజ్ అయింది 1.68 USD అండ్ ఆటో టాప్అప్ పెట్టాను. సో ఆటో టాప్అప్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే లిక్విడేషన్ ఇష్యూ రావద్దు అని చెప్పి ఆటో టాప్అప్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రేడ్ క్లోజ్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచే డైరెక్ట్ గా క్లోజ్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీకు దీంట్లో ఏం అర్థమైంది, సో ఎలా ప్లేస్ చేయాలి ట్రేడ్ అనేది అర్థమైంది, లెవరేజ్ ఎంత తీసుకోవాలనేది అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో మనం టార్గెట్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనేది దాని గురించి చూసుకుందాం.